మిత్రులారా, ఇవాళ కొన్ని పిటిషన్స్ మీద సమాజంలో డిఫరెంట్ ఒపీనియన్స్ మీడియా ఎక్స్ప్రెస్ చేస్తుంది. వాస్తవానికి మొన్న 2వ తారీఖు డిసెంబర్ నాడు హైకోర్టులో 2 పిటిషన్స్ దాఖలైనాయి. మాదొకటి, మా పిటిషనర్ సతీష్ కమ్మల గారిది WP నెంబర్ 33923 ఆఫ్ 2024. నేను కేటగారికల్గా చెప్తున్నాను, మా పిటిషన్ అడ్మిట్ అయింది. ఎందుకంటే ఇంక్లూడింగ్ హిందూ పేపర్, హైకోర్ట్ ఇంపోజెస్ కాస్ట్ ఆన్ పిటిషనర్ సీకింగ్ స్టాల్ ఫిలిం పుష్ప 2 రిలీజ్ అని రాశారు. ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే హెడ్లైన్ చదువుతున్నారు కానీ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. అన్ఫార్చునేట్లీ రీడర్స్ అయినా లేకపోతే వ్యూవర్స్ అయినా. కాబట్టి మేము ఇవాళ ఈ క్లారిఫికేషన్స్కి వచ్చాము. మా పిటిషన్ కోర్ట్ నెంబర్ 29లో అడ్మిట్ అయింది. మాది వెరీ క్లియర్. వీఆర్ నాట్ ప్రెస్డ్ ఫర్ స్టాపింగ్ ద మూవీ. we challenged the memo of Telangana High Court government, GO number 6480, which was issued on 29th November. ఇంకా సాటర్డే 30th సాటర్డే, ఫస్ట్ సండే. సో మండే నాడు మేము పిటిషన్ వేసాము. ట్యూస్డే వచ్చింది, మాది అడ్మిట్ అయింది. రెస్పాండెంట్స్గా మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై దిస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అండ్ ద తెలంగాణ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్స్ డెవలప్మెంట్ అండ్ మైత్రి మూవర్ మేకర్స్ని పిటిషన్ చేశాము. సుదీర్ఘ వాదన విన్నాక మా పిటిషన్దారుడు అడిగిన ఏదైతే అంశాలని పరిగణలో కోర్టు తీసుకొని రెస్పాండెంట్స్ 1, 2, 3 ఇందాక చెప్పినట్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దట్ తెలంగాణ టీవీ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ మైత్రి మూవర్స్ని కౌంటర్ వేయమని 2 వారాల తర్వాత వింటాము అని ఫర్దర్ హియరింగ్ జరిగింది. మేము అడిగింది వెరీ సింపుల్. ఏంటిది అంటే ఈ బెనిఫిట్ షో ఇందాక పిటిషన్దారు చెప్పినట్టు నిన్న రాత్రి జరిగిపోయింది షో. అయితే చాలామంది ఏమంటున్నారు, షో అయిపోయింది, డబ్బులు సినీ గోవర్ నుంచి మైత్రి మూవర్స్ పాకెట్లోకి పోయింది కాబట్టి మీరు ఎలా తీసుకొస్తారు అని గత రాత్రి నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తే సతీష్ గారిని ఈ క్లబ్ ఏదో ప్రెస్ క్లబ్ని రిక్వెస్ట్ చేశాను, ఇది క్లారిఫై చేద్దాము. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు. మీ డబ్బులు మీరు బెనిఫిట్ షో అంటే ఒక దాతలుగా విరాళం ఇచ్చే బదులు ఒక ఎంటర్టైన్మెంట్ చూసి దాని నుంచి వచ్చిన ఫండ్స్ని ఈ మైత్రి మూవర్స్ స్టేట్ గవర్నమెంట్కో లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్కో లైక్ సీఎం రిలీఫ్ ఫండ్, PM కేర్కో ఇంకా ఏదైనా నోబెల్ కాజ్కి ఇవ్వాలి. వాళ్ళు లెటర్ ఏం పెట్టారు, 29 రిక్వెస్టింగ్ ఫర్ బెనిఫిట్ షో అనేది మేము కోర్టును అడుగుతాము. ఎస్, ఆ డబ్బులు ఒక కాజ్ కోసం పోవాలి, నాట్ ఇన్ టు ద పాకెట్స్ ఆఫ్ మైత్రి మూవీ మేకింగ్ LLP. అక్కడికి మేము అడిగాము ఎస్క్రో అకౌంట్లో పెట్టమని. జడ్జి గారు అన్నారు సరే చూద్దాము, ఎందుకంటే ఆ మనీ అంతా ఒక్కొక్క దగ్గర నుంచి రావాలి. అంటే అది అది సినీ గోవర్ నుంచి టికెట్లు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కొనుక్కుంటున్నారు. అక్కడి నుంచి అది వివిధ రూపాలలో లాస్ట్కి ఒక దగ్గర వస్తుంది. మేము డేటా తెప్పించుకుంటాము, డోంట్ వరీ అని మా పిటిషనర్కి హామీ ఇచ్చారు. హీ హాజ్ అష్యూర్డ్, ద కోర్ట్ హాజ్ అష్యూర్డ్ హిమ్ వర్బల్లీ. దట్స్ ద రీజన్ వీ హావ్ నాట్ ప్రెస్డ్ ఫర్ ఎస్క్రో అకౌంట్, కోర్టు మీద గౌరవంతో. కాబట్టి ఆ డబ్బులు నిన్న నేను కూడా పెట్టాను. మా అబ్బాయి కూడా టికెట్ బుక్ చేశాడు. డాడీ 4000 రూపీస్, లెట్స్ పే 4 టికెట్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఫర్ ఎనీ నోబుల్ కాజ్ అంటే ఎస్ చెప్పాను. నా 4000 కూడా ఎక్కడున్నాయి అని అడుగుతాము. కాబట్టి ప్రజలు నిన్న ఎవరెవరైతే టీవీలలో ఇది బెనిఫిట్ షో చూశారో వాళ్ళ డబ్బులు ఒక నోబెల్ కాజ్కి వెళ్ళాలి. మా పోరాటము బెనిఫిట్ షో షుడ్ నాట్ బి ఎ ప్రాఫిట్ షో ఫర్ ఎ ప్రైవేట్ ఎంటిటీ. Otherwise, they are looting the money.
బై క్రియేటింగ్ ఏ హైప్. ఇవాళ చూడండి, మేము రెండోది ఏం అడిగాము, అడిషనల్ షోస్. ఇప్పటిదాకా 5 షోసే ఇచ్చారు తెలంగాణలో. అసలు తెలంగాణ సంస్కృతి ఎన్నడూ సినిమాలలో లేదు. మీరు చూడండి, ఇవాళ 2